హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రిసిప్ట్స్ అండ్ పే రి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌కి సంబంధించి ఫోర్త్ ప్రాబ్లమ్ అనేది మనం చూస్తున్నామండి ఇప్పుడు. సో, మనకిక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చి, మనల్ని వాళ్ళు ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయమని అడుగుతారు. ఈ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అంటే, మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగా చేయాలి. ఇది మనకు నామినల్ అకౌంట్ రూల్‌నయితే ఫాలో అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ కింద అడ్జస్ట్‌మెంట్ ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. ఇవి రెండిటిని బేస్ చేసుకొని మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. ఇక్కడ మనకు ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ యాజ్ అని ఇయర్ ఎండింగ్ డేట్ రాస్తాము. సో, ఇక్కడ ఎక్స్‌పెండిచర్ స్టార్ట్ చేద్దాం. ఎక్స్‌పెండిచర్స్‌లో బుక్స్ అనేటివి మనకు అసెట్ అవుతది. బై స్పోర్ట్స్ మెటీరియల్. ఈ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా మనకు అసెట్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ పేపర్ అంటారు. న్యూస్ పేపర్ అనేది ఒక ఎక్స్‌పెన్సెస్. న్యూస్ పేపర్ ఎంత ఎక్స్‌పెన్సెస్? 2400. నెక్స్ట్ స్పోర్ట్స్ మెటీరియల్‌కి సంబంధించి ఏమన్నా ఇక్కడ స్పోర్ట్స్ మెటీరియల్‌కి సంబంధించి ఇక్కడ ఒక అడ్జస్ట్‌మెంట్ ఉంది. యాక్చువల్‌గా స్పోర్ట్స్ మెటీరియల్ వచ్చేసి 7500. కానీ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంతుందంటే 5000 ఉంది. సో, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో 7500. మరి క్లోజింగ్ స్టాక్ ఏమైతే 5000 ఉంది క్లోజింగ్ వాల్యూ. సో, మనకెంత తగ్గుంటది స్పోర్ట్స్ మెటీరియల్ మీద వాల్యూ అనేది? అది మనకు డిప్రిసియేషన్ కిందకొస్తుందండి. సో, ఈ స్పోర్ట్స్ మెటీరియల్ మీద మనకు డిప్రిసియేషన్ వచ్చి 2500. అంటే ఇప్పుడు మనము 7500లో నుంచి 5000 తీసేస్తే మిగిలింది మనకు డిప్రిసియేషన్. సో, టు డిప్రిసియేషన్ ఆన్ స్పోర్ట్స్ మెటీరియల్. ఓకేనా? ఇక్కడ మనము 7500 లోంచి 5000 తీసేస్తే 2500 అండి. నెక్స్ట్ బై ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ప్రింటింగ్ స్టేషనరీకి ఏమైనా సంబంధించి ఉంది? లేదు. టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. పూర్తిగా రాయట్లేదు వర్డ్. టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎంత అండి? 1200. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్. ఇది అసెట్. దీని లయబిలిటీలో రాసుకోవాలి. బై సాలరీస్. బై అంటే 2 సాలరీస్. 2 సాలరీస్ మనకి ఎంత? 5000. నెక్స్ట్ 10% ఇన్వెస్ట్‌మెంట్. ఇది 10% అనేది ఇన్వెస్ట్‌మెంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అన్నమాట. ఎంత? 12,000 మీద 10% అంటే ఎంత అవుతుందండి? 1200 అవుతది. 12,000 మీద 10% ఇంట్రెస్ట్ అంటే 1200 అవుతుంది. సో, ఇక్కడేమి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ 900 అని ఇచ్చారు. సో, మనకిక్కడ వచ్చిందెంత? 1200. సో, ఇక్కడ మనం రాసుకునేటప్పుడు ఏం రాద్దామంటే బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అని రాసుకుంటాము. ఎంత? 900 ప్లస్ ఔట్‌స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 300. మొత్తం 1200 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి? బై క్లీనింగ్ ఎక్స్‌పెన్సెస్. టు క్లీనింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎంతండి? క్లీనింగ్ ఎక్స్‌పెన్సెస్ 440. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే. ఇక్కడ క్యాపిటలైజ్ ద డొనేషన్స్ అండ్ ఎక్స్‌పెన్స్ ఎంట్రన్స్ ఫీస్ అని ఉంది. మనకు డొనేషన్స్ అండ్ ఎంట్రన్స్ ఫీ అనేది క్యాపిటల్ కింద మనం కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో, మనం దీన్ని ఎంట్రన్స్ ఫీస్‌ని, డొనేషన్స్‌ని మనం ఇక్కడ ఇన్‌కమ్ సైడ్ రాసుకోమండి. ఎందుకంటే వాడు అడ్జస్ట్‌మెంట్‌లో చెప్పాడు. దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటున్నాం అనేసి. సో, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాము. ఔట్‌స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్‌తో కలిపి 1200 వచ్చింది. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. సేల్ చేస్తే ఎంతొచ్చింది? ఒరిజినల్ వాల్యూ 1500. దీన్ని సేల్ చేసాము. అయితే మనకు ఒక 185 రూపీస్ ఇన్‌కమ్ ఎక్స్‌ట్రాగా అమ్మింది. సో, బై
సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ ఎంత లాభం వచ్చింది? 185 రూపీస్ లాభం వచ్చిందండి. సేల్ ఆఫ్ న్యూస్ పేపర్ని సేల్ చేస్తే మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది? బై సేల్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎంత? న్యూస్ పేపర్ 465 రూపాయలు వచ్చిందండి. నెక్స్ట్ రిసిప్ట్స్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ షో బై రిసిప్ట్స్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ షో నుంచి మనకి ఎంత వచ్చింది? 1865 రూపీస్ వచ్చిందండి. నెక్స్ట్ సన్డ్రీ రిసిప్ట్స్ బై సన్డ్రీ రిసిప్ట్స్ ఎంత? 125 రూపీస్ వచ్చింది. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా సబ్స్క్రిప్షన్స్ మన సబ్స్క్రిప్షన్స్ మర్చిపోయామండి. సో బై సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయి? 6865 రూపీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ప్లస్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఇట్లా పోయింది 2135 రూపీస్. $10,000 9,000 అండి, సారీ 9,000. ఓకేనా? మొత్తానికి అయితే మనకు కంప్లీట్ అయిపోయినాయి అన్ని ఐటమ్స్. మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని, క్లోజింగ్ బ్యాలెన్సెస్ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లోకి కన్సిడర్ చేయము. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎంట్రీస్ అన్ని కూడా మనకు కరెంట్ ఇయర్స్ ఎంట్రీస్ మాత్రం రికార్డ్ చేస్తాం. మిగతాది ఏమన్నా ఉంటే ఒకవేళ అది అవుట్ స్టాండింగ్ అయితే యాడ్ చేస్తాము, ప్రీవియస్ ఇయర్ అయితే లెస్ చేస్తాము, లేదా ఫ్యూచర్ ఇయర్ అయితే దాన్ని కూడా లెస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా ఉంటానండి, నేను ఆల్రెడీ దీని యొక్క ప్రొఫార్మా చెప్పాను, అక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ చూడండి, వన్ బై వన్ అన్నీ చూడండి, అప్పుడు మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. మీరు 1కి 2 సార్లు చూడాలి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుందండి. ఒకసారికి అర్థం కాకపోవచ్చు కొందరికి. సో అలాంటి వాళ్ళు 2 టైమ్స్ 3 టైమ్స్ చూడండి, బాగా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం టోటల్ చేద్దామండి. సైడ్ ఎక్కువ ఉందో చూద్దాం. మనకు ఎక్కువగా అంటే ఇన్కమ్ సైడ్ ఉందండి. మొత్తం 12,840 ఇది కూడితే మనకు 12,840 వస్తుంది. యాడ్ చేస్తే అన్ని కూడా ఇక్కడ కూడా మనం 12,840 అని రాసుకుంటాము. ఎందుకంటే ఏ వాల్యూ ఎక్కువ ఉంటుందో ఆ వాల్యూని మనం 2 సైడ్ రాసుకుంటాము, తర్వాత బ్యాలెన్స్ చేస్తాం. సో మనకి ఇప్పుడు సర్ప్లస్ వచ్చిందండి. ఎంత వస్తుంది? ఇది యాడ్ చేస్తే మనకు 11,540 వస్తుంది. ఇదంతా యాడ్ చేస్తే 11,540 వస్తుందండి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 11,540ని 12,840లోంచి 11,540ని తీసివేయాలి. సో మనకు 1,300 అనేది సర్ప్లస్ అని చెప్పేసి ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్. ఓకేనా? ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉందండి? 1,300 రూపీస్ మాత్రమే. ఓకేనా? సో ఈ విధంగా మనము ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే కింద కామెంట్ చేయండి, ఇంకొక వీడియో అనేది మీకు చెప్తాను. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అకౌంట్స్ అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.